నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమిళనాడు ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. 97 లక్షల ఓట్లుని తొలగిస్తున్నారు అక్కడ. సరే, దాని మీద అభ్యంతరాలకు కొంత సమయం ఇస్తారు. గుజరాత్లో కూడా దాదాపు 25-30 లక్షల పైనే తొలగించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ అయితే ఏకంగా 2 కోట్లు దాటచ్చు అంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ కనుక పూర్తి చేస్తే మొత్తం దేశం అంతా అయిపోయింది అనుకుంటే హైపోథెటికల్గా దగ్గర మనకి ఒక 30-40 కోట్ల తేడా కనిపించే అవకాశం ఉంది దేశం మొత్తం మీద సంగతి చెప్తుంది. సో ఎనీహౌ చూడాలి. సరే, అసలు ముందర తమిళనాడు గురించి, తమిళనాడులో తొలగించిన ఓట్ల కారణంగా ఎదురు కాబోతున్న పరిస్థితుల గురించి సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. 97 లక్షలు అంటే ఆల్మోస్ట్ నియరింగ్ 1 crore. బెంగాల్లో 58 లక్షలకి ఆవిడ గగ్గోలు పెట్టేస్తుంటే స్టాలిన్ గారు ఏం చేస్తారు సార్ ఇప్పుడు? అదే ఒక ప్రశ్న. ఇప్పుడు లేటెస్ట్ స్టేట్మెంట్ వాళ్ళు ఏం ఇష్యూ చేశారంటే ప్రతి బూత్లో మా వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మన లిస్ట్లో జాయిన్ చేయబోతున్నారు అంటున్నారు. అది ఫస్ట్ టైం ఉంటుంది హిస్టరీలో, పాసం లోకంలో చనిపోయిన ఒక మనిషిని కూడా తీసుకొచ్చి మళ్ళీ అని ఓటర్గా ఇన్స్టాల్ చేయడమే. మీరు చెప్పిన ఫిగర్ వాసుదేవన్ గారు మనం ఒకటి గమనించాలి. అది బిఫోర్ ఎస్ఐఆర్ మొదలయ్యే ముందు తమిళనాడులో టోటల్ ఎలక్టరేట్ 6,41 లక్షలు. 6,41 లక్షలు. ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఉన్న ఫిగర్ లేటెస్ట్ అప్డేటెడ్ ఎస్ఐఆర్ రోల్ 5,43 లక్షలు. అంటే 97 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించేశారన్నమాట. 97,37,000 అనమాట ఎగ్జాక్ట్ నెంబర్. దిస్ ఇస్ టోటల్ 15.9 అంటే 16% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రల్ రోల్స్ నుంచి తీసిన అనమాట. ఇంకా లిస్ట్ ఉన్నాయి, ఇంకా మన ప్రోజనీ మ్యాపింగ్ ఇదంతా వెస్ట్ బెంగాల్, కానీ అది వెస్ట్ బెంగాల్ లాగా అంత ప్రాబ్లం ఉండదు. అందుకని ఇక్కడ ఆ ఇష్యూ లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫేక్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళని వేరెవరు లిస్ట్ నుంచి తీయలేదు వీళ్ళు. డూప్లికేట్ ఓటర్స్ పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై నుంచి చాలామంది పక్కన డిస్ట్రిక్ట్లో అది పనిచేస్తారు. కాంచీపురం అనే ఒక టైంలో దూరం ఉండే, కానీ అది చెన్నై పక్కన వచ్చేసారు. ఇప్పుడు చెంగల్పేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ పార్ట్ ఆఫ్ చెన్నై నా, మన గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకున్నాక అయిపోతుంది. లైక్ దట్ వాళ్ళు ఉండేదేమో అక్కడ, వాళ్ళ ఇనీషియల్ అడ్రస్ ఏమో ఇక్కడ ఉండే, చెన్నై సిటీలో ఉండే. సో దే హ్యావ్ టు డిసైడ్ నౌ, మేము అక్కడ ఉంటామా ఇక్కడ ఉంటామా అని చెప్పి. 2 చోట్ల ఉండలేరు వాళ్ళు. సో 3 కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ డిస్ట్రిక్ట్స్, 3 డిస్ట్రిక్ట్స్లో హయ్యెస్ట్ డెలిషన్స్ నడిచింది. ఒకటి చెన్నై 14 లక్షల మందిని తీసేశారు, 14,25,000 మందిని. చెంగల్పేటలో 7 లక్షలు, తిరువళ్ళవార్లో 6 లక్షలు. ఇప్పుడు దీంట్లో మనం మ్యాక్సిమం చూస్తే స్టాలిన్ గారి కాన్స్టిట్యున్సీలో 35% మందిని రోల్స్ని తీసేశారు. ఇక్కడ మనం 15% అంటుంటాం. ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొలత్తూరులో ఫాల్స్ అండర్ చెన్నై లిమిట్స్ అండి. సో హియర్ అండ్ వాళ్ళ కొడుకు దాంట్లో ఉదయనిధి స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో 37% మందిని తీసేశారు. 35, 37 ఆలోచించండి. 1/3 ఆఫ్ ద ఓటర్స్ లేరు లిస్ట్లో. మన ఇక్కడ మాట్లాడుతున్న 7 కోట్ల మందిలో, ఈ మాట్లాడుతున్న 97 లక్షల్లో ఈజ్ అ మైనర్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మ్యాక్సిమం వీళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ గెలవడానికి వీళ్ళు ఫేక్ ఓటర్స్ని ఇంక్లూడ్ చేసుకున్నారు చాలామంది. అది జరుగుతుంది అన్నమాట ఇప్పుడు. కానీ తమిళనాడు పాలిటిక్స్లో దీనికన్నా పెద్ద తమాషా ఉంది. అది చాలా ఉన్నాయిలే, అది ఇంకా మనం వస్తూ ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఈ ట్రెండ్ కూడా చూస్తే అర్బన్ సెంటర్స్లో కోయంబత్తూరులో 15%. మనం దీనికన్నా ముందు చెంగల్పేట మాట్లాడడం, తిరువళ్ళూరు మాట్లాడడం, అదంతా చెన్నై చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నమాట. సో అది కాకుండా మన కోయంబత్తూరు చూస్తే 15%, మదురైలో 13%, ట్రిచ్చిలో 14%, తిరుపూర్ హయ్యెస్ట్ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్న, వీళ్ళు గెస్ట్ వర్కర్స్ అంటారు వాళ్ళు, అంటే బెంగాల్ నుంచి, ఆంధ్రా నుంచి, ఈవెన్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తారు అక్కడ. ఒడిశా ఆల్సో. అక్కడ 23% ఓటర్స్ని తీసేశారు. 23% తిరుపూర్. ఎందుకంటే వీళ్ళు బీహార్లో ఉండి, బీహార్ నుంచి వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు, ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళని ఈసారి తొలగించేశారు. మీరు అక్కడ ఉండండి, లేకుండా ఇక్కడ ఉండండి, డూప్లికేట్ ఓటర్స్లో లిస్ట్ నుంచి. ఇంకా అరియల్లూరు అని చెప్పి అది రూరల్ అరియల్లూరు, అక్కడ అన్నిటికంటే తక్కువ 4% పోయిందన్నమాట. యాక్చువల్లీ రూరల్ ఏరియాలో ఎక్కువ ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీంట్లో మనం మాట్లాడిన 97 లక్షల్లో 26 లక్షల మంది, ఆల్మోస్ట్ 27 లక్షల మంది వేర్ ఐడెంటిఫైడ్ అస్ డిసీజ్డ్, చనిపోయారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక బెంగాల్ వెళ్తే అక్కడ కూడా 25 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 26 లక్షలు. ఎందుకంటే
ఎస్ఐఆర్ జరిగింది 2002 చెన్నైలో 2005లో. 5లో. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఐఆర్స్ హెల్డ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో నడిచిందనమాట. సో మిగతా చోట్లన్నీ 2002 బెంగాల్లో, 2003 కొన్ని చోట్ల, 2004 కొన్ని చోట్ల జరిగింది. తమిళనాడు జరిగింది 2005లో. వన్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఐఆర్స్ ఇన్ దట్ ఫేస్ అన్నమాట. సో దీంట్లో 26 లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు ఏఐడిఎంకి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని మళ్ళీ తీసుకొస్తారా వాపస్, బ్యాక్ టు లైఫ్ తీసుకొస్తారా? చేయలేరు కదా. సో వాళ్ళని దే ఆర్ బీన్ పర్మనెంట్లీ రిమూవ్డ్ యాజ్ పర్ డేటా. ఈ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అండ్ ఆర్ అబ్సెంటీ కేటగిరీలో 66 లక్షల మంది ఉన్నారు మ్యాక్సిమం. దట్ ఈస్ అబౌట్ 10.36 ఆఫ్ స్టేట్స్ టోటల్ ఎలక్టరేట్. అబ్సెంటీస్ వీళ్ళు ఎక్కడున్నారు మేము చెప్పాను చూడండి. ఇప్పుడు చెన్నైలో పనిచేస్తున్న వాళ్ళు చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లో వెళ్ళి పనిచేస్తారు. వాళ్ళ అడ్రస్లో కనుక్కోవడానికి వస్తే వాళ్ళు లేరు, తాళం వేసి ఉంది, లేకుంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు పనిచేస్తుంది అక్కడ పక్కన డిస్ట్రిక్ట్లో. అంటే అక్కడ ఉంటాయి కదా ఓట్లు, అక్కడ ఉంటాయి ఓట్లు. సో ఇక్కడ డూప్లికేషన్, ఇక్కడ డూప్లికేషన్ ఉండకూడదు. ఇక్కడ అక్కడ 2 రిజిస్టర్ చేయలేరు. ఎక్కడో వచ్చాడు దే హావ్ టు ఫోర్గో. ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుతాం. లేకుంటే మన తెలంగాణలో చాలామంది ఇప్పుడు కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళు ఊర్లో ఉంచుకుంటారు వాళ్ళ ఓట్లన్నీ. తప్ప యాక్చువల్లీ చేయకూడదు. మీరు 6 నెలలు లాస్ట్ 6 నెలలు ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దీనికన్నా ముందు కూడా బహుశా నేను చెప్పుంటాను ఈ మాట. అవును. సో దట్ ఈస్ ద రూల్ అనమాట. కానీ చాలామంది ఏమంటారు, మా దగ్గర రేషన్ కార్డు మాది ఏదైనా, ఇప్పుడు స్పెషలీ లోవర్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పువర్ అండ్ మార్జినలైజ్ సెక్షన్స్ అని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం పడ్డ మా ఊర్లో మా రేషన్ కార్డు అక్కడ ఉంది, మాకు 2 బెడ్రూమ్ హౌస్ రేపిస్తే మళ్ళీ అక్కడే కదా, మన సిటీలో మాకు రాదు కదా, ఇట్లాంటి దానికి అక్కడ లిస్ట్ ఉంచుకుంటారు. దానికోసం ఎలక్షన్ టైంలో 3-4 రోజులు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈవెన్ ఆంధ్ర వైపు వెళ్ళే మంది చాలామంది ఉన్నారు, అటువైపు కూడా వెళ్ళిపోతారు ఓటింగ్ కోసం. కానీ జరగకూడదు, టెక్నికలీ ఇట్ షుడ్ నాట్ బి డన్. సో నేను చెప్పిన దాని ప్రకారం దీంట్లో 66 లక్షల మందిని ఈ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఆర్ అబ్సెంటీ కేటగిరీ, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేరు. 66 లక్షల మంది, 66 లక్షల 97 లక్షల్లో 66 లక్షల మంది తీసేయండి. ఇది 26 ఏమో డిసీస్డ్. ఓకే, లాస్ట్లో 3.8 lakh వాళ్ళు డూప్లికేట్ ఎంట్రీస్, స్ట్రైట్ అవే డూప్లికేట్. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, 2 చోట్ల ఉన్నారు, వాళ్ళు తీసేశారు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి. వాళ్ళ దగ్గర అడుగుతారు మీకు ఏం కావాలి, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారని. ఇక్కడ అంటే ఓకే వీఆర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ ద నెక్స్ట్ వన్. చెన్నై అండ్ 3 neighboring districts మీకు చెప్పాను చూడండి, తిరువళ్ళూర్, చెంగల్పట్ అండ్ కాంచీపురం. కాంచీపురం ఇస్ ఆల్మోస్ట్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ చెన్నై. వీళ్ళు ఈ 3 districts అంటే ఇంక్లూడింగ్ చెన్నై 4 districts స్టేట్లో ఉన్న మొత్తం ఓటింగ్ పాపులేషన్ది 31%. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ తమిళనాడుస్ ఎలక్టరేట్ ఈస్ ఇన్ దిస్ 4 districts. మన దగ్గర కూడా అంతే. మీరు హైదరాబాదు చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ అని తీసుకుంటే ఇంక్లూడింగ్ చెవెర్ల 30% ఇక్కడే ఉన్నారు. సో మీరు మొత్తం ఓటింగ్ పాపులేషన్ కానీ ఇక్కడ స్టేట్ క్యాపిటల్ దాని చుట్టుపక్కల దానికి జిహెచ్ఎంసీ ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ బిగ్ స్టేట్, అనదర్ తెలంగాణ అని చెప్పొచ్చు మీరు. సో ఈ దీంట్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు కంప్లీట్గా ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న షోలెనల్లూరు అనే కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం 2.18 lakhs మందిని తీసేశారు లిస్ట్ నుంచి. 2,15,000 మంది. ఆలోచించండి, దిస్ హ్యూజ్ నంబర్. ఒక జిల్లాలోనే ఒక పర్టికులర్ సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ ఎంతమంది తీస్తారండి? షోలెనల్లూరులో 2.18 lakhs. ఒకవేళ అది పెద్ద సెగ్మెంట్ అయితే మహా అయితే 2.8 నుంచి 3.20 lakhs. అక్కడ ఒక 4 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు అంతే. సో ఆల్మోస్ట్ 30 to 40% ఓటర్స్ పోయారు అక్కడి నుంచి. దీంట్లో మనం ఏం చెప్పామంటే వాసుదేవన్ గారు మాట్లాడుతూ మన స్టాలిన్ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాం మనం. అక్కడ తమిళనాడు చెన్నై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కూడా కుమారభగ్గం ఆయన ఏమన్నారంటే ఎవరిని తీయరు, కానీ మనం మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. Form 6 ఇచ్చేసాం అందరికీ. ఎవరెవరు వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయాలనుకుంటే Form 6 ఫిల్అప్ చేసి ఇవ్వాలి, ప్రూఫ్తో సహా ఇవ్వాలి. ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఇస్తారు, ఆన్లైన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు Form 6లో. ఇది మనకు కూడా జరగబోతుంది. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో ఇంకా 2-3 నెలల తర్వాత ఇది జరగబోతోంది కాబట్టి ఇది కూడా ఇక్కడ జరగబోతుంది. ఈ 2.3 lakhs పీపుల్ హూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ 2005 rolls. 2005 rollsలో అప్పుడు లాస్ట్ జరిగిన ఎస్ఐఆర్లో వాళ్ళు లేరు. వాళ్ళు అడిషనల్ ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. 2005 rollsలో మీరు లేకపోతే మీ ఏజ్ ఆ టైంలో 18 ఉంటే 21 ఉంటే మీరు ఉండే లిస్ట్లో. లేరంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు. నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను, ఒడిశా నుంచి వచ్చాను, లాస్ట్ 30 సంవత్సరాలు ఇక్కడే సెటిల్ అయిపోయాను అంటే దెన్ దే విల్ ఇంక్లూడ్, కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ Form 6 ఇచ్చి వాళ్ళు ఫిలప్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 4,000 నుంచి 5,000 బూత్ల కోసం ఎక్స్ట్రా మనుషులు పెట్టి చేపిస్తున్నారు వాసుదేవన్ గారు.
కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా మనం ఏం చూస్తున్నాం అంటే ఈ టోటల్ వచ్చిన ఫామ్స్ అన్ని డిజిటైజ్ చేశారు. యాజ్ ఆఫ్ ఫ్రైడే అవుట్ ఆఫ్ 40,04,000 ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫామ్ 25 లక్షల మంది ఇది ఆల్మోస్ట్ ఫామ్స్ ఇచ్చేసారు వాళ్ళు. దట్ దే బిన్ డ్రాప్డ్. దాంట్లో 14 లక్షల మంది తీసేశారు. డిలీటెడ్ నెంబర్లో మనం చెప్పాను చూడండి, చాలా మటుకు చెన్నై సిటీ గురించి మాట్లాడుతాం. చెన్నై సిటీలోనే ఆల్మోస్ట్ 156 మంది చనిపోయారు లాస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అది కాకుండా షిఫ్టెడ్ ఉన్నారు చాలామంది, ఆల్మోస్ట్ 12 లక్షల మంది షిఫ్ట్ అయిపోయారు. కానీ ఇది ఇంట్రెస్టింగ్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనం స్టాలిన్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతూ చెప్పాం మనం. ఇది 35% తీసేశారు. ఇది ఆయన కొలత్తూరు కాన్స్టిట్యున్సీలో. ఎక్కడ వస్తుంది సార్ కొలత్తూరు అనేది? అక్కడ పక్కనే. ఓకే, అది కాకుండా చెన్నైలో చెపాక్ విత్ ఇన్ సిటీ విచ్ ఇస్ అవర్ ఉదయనిధి స్టాలిన్స్ కాన్స్టిట్యున్సీ 37% మందిని తీసేశారు. ఇట్స్ హ్యూజ్ డిఫరెన్స్. ఎవరు వీళ్ళని మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నో వెబ్సైట్ కొంచెం స్లోగా నడుస్తుంది. బహుశా ఇంకా 2-3 రోజులు అది స్టేబుల్ అయిపోతుంది. దాని తర్వాత నేను కూడా కొంచెం డౌన్లోడ్ చేసి అక్కడ కూడా నేను అనలైజ్ చేయాల్సి వస్తుంది ఏం జరుగుతుందని. అది కాకుండా చాలా కాన్స్టిట్యున్సీలో మనం చూస్తుంటాం, మన ఇంట్లో 4 ఉంటే 4 బూత్లు వేసేసారు. ఇప్పుడు దాన్ని అన్ని కన్సాలిడేట్ చేసి ఒక బూత్కి తీసుకొస్తున్నారు. అదన్నీ నడుస్తుంటాయి. టెంపుల్ సిటీస్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి చూడండి సార్, అక్కడ కూడా ఇది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మనకు ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు, దానికోసం చెప్పాను, ఇంకా కొంచెం డౌన్లోడ్ చేసి చూడాల్సిందంట. కానీ వాసుదేవన్ గారు ఇక్కడ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది, స్టాంపేడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఫస్ట్ మీటింగ్ నిన్న జరిగింది. ఆ మీటింగ్లో చాలా మట్టుకు, ఎందుకంటే మనం ఇప్పుడు డిలీషన్స్ చూస్తున్నాం, అడిషన్స్ చూస్తున్నాం, మాస్ డిలీషన్స్ చూస్తున్నాం, ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుంది. విజయ్ ఏమో ఒక స్ట్రాటజీ చిన్నగా మార్చినట్లు కనిపిస్తుంది. ఆయన అవుట్రైట్ అటాక్ డిఎంకే మీద చేస్తున్నారు, ఎందుకంటే ఆయన ప్రిన్సిపల్ అపోనెంట్ డిఎంకే. ఓకే, అదే టైంలో ఏఐడిఎంకేని క్రిటిసైజ్ చేయట్లేదు, అటాక్ చేస్తున్నాయి. కానీ ఏంటంటున్నారంటే ఏఐడిఎంకే నాకు పోటీ లేదు అసలు, దే ఆర్ నాట్ ఈవెన్ అ ప్లేయర్, నా పోటీ డిఎంకేతో ఉంది. ఈయనేమో ఎంజీఆర్ పోస్టరు అండ్ అన్నాదురై పోస్టర్ వాడుతున్నాను. అన్నాదురై ఇస్ అన్ ఐకాన్ ఆఫ్ డిఎంకే, ఎంజీఆర్ ఏమో ఐకాన్ ఆఫ్ ఏఐడిఎంకే. వీళ్ళిద్దరు పోస్టర్లు ఈజ్ దేర్ ఇన్ ఆల్ హిస్ క్యాంపెయిన్స్. ఎవరు? విజయ్ ఇంకో మాట ఏమంటున్నా అంటే, ఎంజీఆర్ గారు, జయలలిత గారు చాలా హార్ష్గా డిఎంకేని క్రిటిసైజ్ చేశారు వాళ్ళ ఉన్నప్పుడు. ఎందుకంటే డిఎంకే నుంచి స్ప్లిట్ అయి వచ్చిన పార్టీ కదా ఏఐడిఎంకే. సో వాళ్ళు చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు. నాకు అప్పుడు బాధ అనిపించేది, ఎందుకు ఇట్లా చెప్తున్నారు, కానీ నాకు ఎప్పుడు అర్థమైపోతుంది ఎందుకు చెప్తున్నారు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు డిఎంకేలో కూడా చూడండి, డిఎంకేలో చిన్న చిన్న పార్టీ ఉన్నారు, ఎండిఎంకే, టీఎంకే, వాళ్ళు చాలామంది చిన్న పార్టీలు ఉన్నారు, 2 సీట్లు 3 సీట్లు పోటీ చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళ సింబల్స్ మీద పోటీ చేశారు. ఈసారి వాళ్ళు ఏఐడిఎంకే సింబల్ మీద పోటీ చేయబోతున్నారు. ఓకే, అది భయం, ఎందుకంటే డిఎంకే సింబల్లో పోటీ చేయబోతున్నారు వాళ్ళు. డిఎంకేకి భయం ఏంటంటే, రేపు మెజారిటీ గిట్ట దగ్గర వచ్చింది అనుకోండి, డిఎంకే ఈక్వల్ టు ఏఐడిఎంకే ప్లస్ విజయ్, ఈ 15 మంది ఉన్న 3-4 పార్టీలు ఉంటారు, 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ ఇండివిజువల్ సింబల్స్ మీద గెలిస్తే యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకి అప్లికబుల్ కాదు రేపు వాళ్ళకి వచ్చేస్తే. కానీ వాళ్ళని మా సింబల్ మీద పోటీ చేయమని చెప్పి, రైజింగ్ సన్ అని వాళ్ళ సింబల్ ఉంది, ఆ సింబల్ మీద పోటీ చేస్తే వాళ్ళు ఏఐడిఎంకే వైపు వెళ్ళలేరు, విజయ్ వైపు వెళ్ళలేరు, యాంటీ డిఫెక్షన్ లా వచ్చేస్తుంది. ఎందుకంటే సింబల్ మీద పోటీ చేశారు, ఏఐడిఎంకే సింబల్ మీద, వాళ్ళు బీఫామ్ మీద పోటీ చేశారు. ఇదొక స్ట్రాటజీ ఇప్పుడు డిఎంకే తీసుకొచ్చారు. ఇది కాకుండా స్టాలిన్ వాళ్ళ కొడుకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ క్యాంపెయిన్ మొదలు పెట్టబోతున్నారు. మదురైలో చూడాల్సింది ఏం జరుగుతుంది. మదురై ఇస్ అ బిగ్ కాన్స్టిట్యున్సీ, మనందరికి తెలిసిందే. అక్కడ క్యాంపెయిన్ విల్ బి వెరీ టఫ్. కోయంబత్తూరు కూడా, ఈ 2 డిస్ట్రిక్ట్ జిల్లాలు అని చెప్పొచ్చు. అక్కడ ఆఫ్టర్ చెన్నై బిగ్గెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ ఉన్న 2 జిల్లాలు ఇది. చెన్నై 30% తీసుకెళ్ళిపోతే మిగతా 70% ఇక్కడ ఈ రూరల్ తమిళనాడులో వస్తుందన్నమాట. కరుణానిధి లేని ఎలక్షన్, జయలలిత లేని ఎలక్షన్ సెకండ్ మేజర్ ఎలక్షన్ అని చెప్పొచ్చు. ఏఐడిఎంకి ఎంత వీక్ అయిపోతారో అది చూడాల్సిందే. అది కాకుండా దెన్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ బీజేపీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉంది. కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎలక్షన్ కారణంగా డిఎంకేకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. డిఎంకే తర్వాత కూడా పోటీ చేశారు కదా, కరుణానిధి గారు ఎప్పుడో పోయారు. నేను అంటే ఫస్ట్ టైం ఐకాన్స్ ఇద్దరు లేరు, జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి, వీళ్ళు ఎవ్వరు లేకుండా నడుస్తున్న ఎలక్షన్ ఒకటి. లాస్ట్ ఎలక్షన్లో అఫ్కోర్స్ జయలలిత వాజ్ గాన్ బై దెన్, దానికోసం స్టాలిన్ గెలిచారు లాస్ట్ టైం. జయలలిత ఉన్నప్పుడు దాకా స్టాలిన్ వాజ్ నాట్ ఏబుల్ టు గెలవడం. వాళ్ళు ఆబ్వియస్లీ ఆమె కరిస్మా కానీ ఆమె పుల్లింగ్ పవర్ సపరేటే ఉంది. కానీ ఈసారి
స్టాలిన్ వాజ్ హ్యావింగ్ ఎ ఛాన్స్, ఆయన గెలిచారు. కానీ ఈసారి ఇప్పుడు ఏం జరగబోతుంది, విజయ్ వచ్చిన తర్వాత ద్రవిడియన్ ఓట్స్ ఎంత తీసుకెళ్ళిపోతున్నారో అదొక పెద్ద డౌట్. రెండవది క్రిస్టియన్ ఓట్స్, బికాజ్ ఈజ్ ఎ క్రిస్టియన్, విజయ్ జోసెఫ్. ఆ క్రిస్టియన్ ఓట్ ఆఫ్ ఎంత తీసుకెళ్తాడో అది కూడా చూడాల్సింది తమిళనాడులో. ఓకే, అది పెద్ద ఇష్యూ. క్రిస్టియన్ ఓటింగ్ ఎంత ఉంది సార్ అక్కడ? అక్కడ ఆన్ రికార్డ్ చూపించారు, ఆన్ రికార్డ్ 4%, 5% అంటారు, కానీ ఆఫ్ రికార్డ్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరు మార్చుకోరు, వాళ్ళు ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ ఉంటే వాళ్ళు అది కూడా మార్చుకోరు, వాళ్ళ ఒరిజినల్ పేరు ఉంచుకుంటారు. చర్చ్కి వెళ్తారు కానీ వాళ్ళ హిందూ అని వాళ్ళ రికార్డ్ హిందూ అని చూపిస్తారు. కానీ వాళ్ళు ఓటింగ్ వేసే టైంలో న్యాచురల్లీ వాళ్ళు విజయ్కి ఓటే ఛాన్స్ ఉందన్నమాట. సో బీజేపీకి ఆ టెన్షన్ లేదు. యాజ్ మచ్ యాజ్ ముస్లిమ్స్ ఉన్న టెన్షన్లో బీజేపీకి అల్లుమ్మా కానీ వీళ్ళు అట్లాంటి కొన్ని టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ, వాళ్ళు వచ్చే సపోర్ట్ డిఎంకే గవర్నమెంట్కి, అది బీజేపీకి భయం లేదు, ఎందుకంటే ఆ ఓట్లు రావు ఎట్లయినా. ఈ హిందూ ఓట్ కన్సాలిడేషన్ అని తమిళనాడులో చాలా డిఫికల్ట్, ఎందుకంటే అక్కడ ఒక ద్రవిడియన్ పాలసీ ఉంది అక్కడ, ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అన్నాదురే. రెండవది యాంటీ హిందీ స్టాన్స్, వీళ్ళది హిందీ వ్యతిరేకం చేయడం, అది ఇప్పుడు కాదు, కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్తో ఉన్న పొత్తులు ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది. ఆ టైంలో బ్యాంక్ బోర్డులు, రైల్వే స్టేషన్ బోర్డుల మీద హిందీ రాసుంటే బ్లాక్ పెయింట్ తీసుకొచ్చి కొట్టేస్తారు వీళ్ళు. హిందీతో మాకు సంబంధం లేదు, మేము హిందీ అంగీకరించాం. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు కొత్త ఎన్ఈపీ వచ్చిన తర్వాత ఎన్ఈపీ మీద వీళ్ళు గొడవ చేస్తున్నారు. దట్ ఆల్ వోంట్ వర్క్అవుట్. వాసుదేవన్ గారు, టోటలీ తమిళనాడు ఎలక్షన్స్లో ఈసారి విజయ్ రోల్ చాలా క్రూషియల్ ఉండబోతుంది. అంటే ఆయన గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఇంకొకళ్ళు గెలుపోవటంలో అయితే ఆయన ప్రభావితం చేస్తాడు. డెఫినెట్గా చేస్తాడు. ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఓట్స్, ఇప్పుడు ముందు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాంటెస్ట్ ఉండే, బీజేపీ సపరేట్గా పోటీ చేశారు అప్పుడు లాస్ట్ టైం. కానీ బీజేపీ పుల్లింగ్ పవర్ మ్యాక్సిమం 8% నుంచి 10% దాకా ఉంటుంది. దానికోసం అన్నామలై గారిని మార్చి కొత్త పార్టీ ప్రెసిడెంట్ తీసుకొచ్చారు. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నవి, ఎందుకంటే బీజేపీ కూడా తెలిసిపోయింది 8%, 10% కన్నా ఎక్కువ మీరు గెలవాలంటే, ఆ పర్సంటేజ్ రావాలంటే మీకు ఏఐడిఎంకే ఓట్లు కావాల్సి వస్తుంది. వాళ్ళు కొన్ని ఏరియాస్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, లేదని చెప్పండి. ఇప్పుడు ఏఐడిఎంకే వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, కొన్ని కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు గెలవచ్చు. దాంట్లో బీజేపీకి 5-6 సీట్లు ఇచ్చి వాళ్ళది గెలిస్తే దాన్ని ఇట్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ. ఒక టో హోల్డ్ లాగా అయిపోతుంది అక్కడ, లైక్ పొరుగు రాష్ట్రంలో చేసినట్టు అంతే. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కానీ కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు ఆన్ దేర్ ఓన్. ఒకటి తమిళనాడు, ఇంకోటి మీరు తీసుకుంటే యూ కెన్ టేక్ పాసిబ్లీ మహారాష్ట్రలో అసలు వాళ్ళకి ఆన్ దేర్ ఓన్ వాళ్ళు గెలవలేరు. జార్ఖండ్ మూడవది, నాలుగవది ఉత్తరప్రదేశ్, ఐదవది బీహార్, మళ్ళీ చిన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా అంతే సంగతి. కానీ దీస్ ఆర్ 5 బిగ్ వన్స్. ఆఫ్ కోర్స్ బెంగాల్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, 6 అని చెప్పచ్చు. 6 పెద్ద స్టేట్స్లో కాంగ్రెస్కి ఛాన్సే లేదు. అట్ ద సేమ్ టైం ఏ ఛాన్స్ లేని బీజేపీ బెంగాల్లో ఇప్పుడు నెంబర్ 2 ప్లేయర్గా వచ్చింది ఒక 2-3 ఎలక్షన్ లోపల. ఏ ఛాన్స్ లేని బీజేపీ 20 సంవత్సరాల్లో కర్ణాటకలో ఇప్పుడు ఆపోజిషన్ పార్టీగా ఉంది. తమిళనాడులో ఈ మార్పు వస్తుందంటే రాదు. ద్రవిడియన్ పాలిటిక్స్ని ట్యాకిల్ చేయడం చాలా కష్టం. వాసుదేవన్ గారు, ఒక లాంగ్వేజ్ షావనిజం ఉంది అక్కడ. మన దగ్గర చాలామంది నిన్న కూడా కొంతమంది హైదరాబాద్లో వచ్చి సెటిల్ చేసిన వాళ్ళు కలిసాను నేను. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ముంబై నుంచి, కొంతమంది చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, కొంతమంది బెంగళూరు నుంచి కూడా వాళ్ళ వర్క్ కోసం ఇక్కడ వచ్చారు. వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను, ఇప్పుడు ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు, ఎట్లా ఉంది అక్కడ? చాలా బాగుంది, ప్రాబ్లం లేదు, వెదర్ వైజ్ వెరీ గుడ్, ఈవెన్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, ఫుడ్ ఇస్ గ్రేట్ అని చెప్తున్నారు వాళ్ళు. యూజువలీ చెన్నై వైపు వెళ్తున్నప్పుడు వెదర్ గురించి మాట్లాడుతూ చాలా వెదర్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, మన వైజాగ్ లాగానే అవును హ్యూమిడ్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమే లేదు. ఇంకోటి లాంగ్వేజ్ షావనిజం లేదు మన దగ్గర. తమిళనాడులో అదే పెద్ద ప్రాబ్లం. మీరు తమిళ్ మాట్లాడకపోతే మిమ్మల్ని ఒక థర్డ్ రేట్ సిటిజన్గా చూస్తారు వాళ్ళు. అది మీరు కూడా ఆటో రిక్షా డ్రైవర్ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మిగతా నేను అక్కడ చదువుకున్నాను, నేను ఐ స్టడీడ్ ఇన్ తరామణి ఇన్ ఐహెచ్ఎం. సో నాకు తమిళ్ బాగా వచ్చింది, తమిళ్ మాట్లాడవచ్చు. చిన్నప్పటి నుంచే మై ఫాదర్ వాజ్ ఇన్ పెరంబూర్, అప్పుడు కూడా తమిళ్ నేర్చుకున్నాను. కానీ రాయడానికి రాదు, ఐ కెన్ స్పీక్ రైట్, బట్ నాట్ ద పొలిటికల్ తమిళ్. ఐ కెన్ స్పీక్ ద నార్మల్ కామన్ మ్యాన్స్ తమిళ్. అది చాలా డిఫికల్ట్, అది ఆ లెవెల్. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే అడ్వాంటేజ్ బీజేపీకి మైగ్రెంట్ ఓటర్స్ యాడ్ అయితే చాలా పెద్ద అడ్వాంటేజ్. కానీ స్టాలిన్ అదే ఆబ్జెక్ట్ చేస్తున్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని చేర్చకూడదు, చేర్చకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు తిరుపూర్లో దానికోసం, తిరుపూర్లో ఆల్మోస్ట్ 23% మందిని రోల్స్ నుంచి తీసేశారు
ఓకే. వీళ్ళు అక్కడ గెస్ట్ వర్కర్స్ అంటారు వీళ్ళని. ఈవెన్ కేరళలో వీళ్ళని గెస్ట్ వర్కర్లు అంటారు. దే ఆర్ బేసిక్లీ ఒడిషా, బీహార్, యూపీ, అస్సాం నుంచి వస్తున్న మైగ్రెంట్ వర్కర్స్. అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ టారిఫ్ తర్వాత చాలామంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి. టారిఫ్ బ్యాన్ వచ్చిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ చాలా పడిపోయింది తిరుపూర్ అని చుట్టుపక్కల ఉన్న టౌన్స్ అంతా, అవనాశి ఇదంతా. సో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు చాలామంది బీహార్కి, యూపీకి. వాళ్ళ ఓటు నుంచి వాళ్ళు తొలగించేశారు, వాళ్ళ పేరు ఇప్పుడు లేరు వాళ్ళు. మూడోదేమో ఈ 2005 లిస్టులో కనిపించకపోతున్న ఎస్ఐఆర్ లిస్టులో ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా చూడాల్సి వస్తుంది. కానీ ఓవరాల్ వాసుదేవన్ గారు చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ బ్యాటిల్ డెఫినెట్లీ తమిళనాడులో ఉంటుంది. ఎలక్షన్ ఇప్పుడు 2-3 నెలలు అనౌన్స్ చేసేస్తారు. కేరళ, తమిళనాడు బహుశా ఒకటే ఫేజ్లో ఉంటుంది. అది కాకుండా అస్సాం వైపు ఎలక్షన్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఉంది. ఈ 4 స్టేట్స్ విల్ బి వెరీ వెరీ క్రూషియల్. ఒకటి బీజేపీ కోసం వెస్ట్ బెంగాల్ క్రూషియల్గా ఉంటుంది, తమిళనాడు అంత క్రూషియల్ కాదు. క్రూషియల్ కాకపోవచ్చు. బట్ కేరళ బీజేపీ ఏమన్నా కనీసం అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందా ఎక్కడండి? తమిళనాడులో? తమిళనాడు అలయన్స్లో ఉన్నారు కదా ఏఐడిఎంకే. వాళ్ళు ఇచ్చిన 10 సీట్లలో 12 సీట్లు పోటీ చేసి 2, 3, 4 గెలిస్తే మంచిదే కదా. ఆన్ దేర్ ఓన్ వాళ్ళు గెలవలేరు. ఒక టైంలో కోయంబత్తూరు గెలిచారు, కన్యాకుమారి గెలిచారు, లోక్సభ గెలిచారు, అసెంబ్లీ గెలిచారు. కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు. ఎందుకంటే కన్యాకుమారిలో ప్రొఫైల్ ఆఫ్ పాపులేషన్ మారిపోయింది, డెమోగ్రఫిక్ ప్రొఫైల్. అదే డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మీకు కోయంబత్తూరులో కనిపిస్తుంది. ఒక టైంలో హిందూ మెజారిటీ ఉన్న కోయంబత్తూరు ఇప్పుడు ముస్లిం మెజారిటీ అయిపోయింది. ప్రొఫైల్ మారిపోయింది. అంటే బయట నుంచి ముస్లిమ్స్ తీసుకొచ్చి సెటిల్ చేశారు అక్కడ. అది కాకుండా అక్కడ ఉన్న హార్డ్ కోర్ ఇస్లామిక్ గ్యాంగ్, అల్లుమా లాంటి ఆర్గనైజేషన్స్ అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. వాళ్ళకి ఉందండి చాలా మటుకు. తమిళనాడులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడే కదా, మీకు గుర్తుంటుంది కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్. అబ్దుల్ నాసర్ మద్నీ రోల్ ఉండే. బాంబ్ చేసి ఇంతమంది చంపిన మనిషి కేరళలో బెయిల్లో దొరుకుతున్నాడు ఫ్రీగా. ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు ఆయనకి. ఆలోచించండి. ఎనీవే, ఆయన బెంగళూరు బ్లాస్ట్ కూడా ఆయనే చేశారు, అబ్దుల్ నాసర్ మద్నీ. ఈ ఎంటైర్ పరిస్థితి తమిళనాడు చూస్తే బహుశా నెక్స్ట్ 1 మంత్లో విజయ్ ఎంత పికప్ చేస్తాడో దాని మీద ఉంటుంది. విజయ్ ఒక 16% దాకా ఓట్లు తీసుకెళ్ళిపోతే గెలవలేడు. కానీ డీల్ పెట్టుకుంటే ఎవరితోనైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకేతో డీల్ పెట్టుకొని మీరు ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయకుండా నేను చేస్తాను ఇక్కడ నుంచి, రేపు మనం పొత్తు పెట్టుకుందాం, ఓపెన్గా నేను పొత్తు పెట్టుకోను మీతోని అని అట్లా ఒక స్ట్రాటజీ తీసుకురావచ్చు. స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. అక్కడ ఆన్ ఇస్ ఓన్ గెలవడం విజయ్కి చాలా డిఫికల్ట్. కానీ 16 ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే బీజేపీతో హిడెన్గా? నేను ఒక అండర్స్టాండ్ అదే అంటారు. సో ఆయన మొన్న మీటింగ్లో కూడా బీజేపీని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయట్లేదు, ఏఐడిఎంకేని క్రిటిసైజ్ చేయట్లేదు. ఆయన లాజిక్ ఏంటంటే వాళ్ళు ప్లేయర్లు కాదు, నేను పెద్ద ప్లేయరు, డిఎంకే పెద్ద ప్లేయర్, మిగతా వాళ్ళంతా చిన్న చిన్న కిలాడీలు, నేను వాళ్ళ గురించి చెప్పాను. కానీ అది ఒక స్ట్రాటజీ అది. ఎందుకంటే మీరు ఇవాళ తిట్టినారనుకోండి, మళ్ళీ రేపు వాళ్ళ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది కదా, మనం ఫామ్ చేద్దాం కోయిలేషన్ గవర్నమెంట్ ఏదని చెప్పేసి. సో పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. నాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపు వస్తున్నాను నేను. అందుకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఆంధ్రాలో పోటీ చేసినప్పుడు లక్షల్లో చూడడానికి వచ్చారు, ఆయన లక్షల్లో వచ్చారు మనుషులు. కానీ ఓట్లు కన్వర్ట్ కాలేదు. అది చంద్రబాబు నాయుడు గారితో టైఅప్ చేసుకున్నప్పుడు ఆ కన్వర్షన్ జరిగింది. ఎందుకంటే కాడర్ని మీరు ఉంచుకోవాల్సి వస్తుంది. చాలామంది ఎలంగోవన్ లాంటి వాళ్ళని మిగతా పార్టీస్ని తీసుకొచ్చి ఆ కాడర్ బిల్డప్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు బూత్ మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుంది, అంతే కదండి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుంది, క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలి, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలి, చాలా తెలుసు వీళ్ళకి స్ట్రాటజీ. అది ఏఐడిఎంకేలో డిఎంకేలో ఉన్నారు. కొంతమంది అక్కడ టికెట్ రాని వాళ్ళు, డెఫినెట్గా వాళ్ళు అవుట్ ఆఫ్ ఫేవర్ ఉన్న వాళ్ళు ఇటువైపు వచ్చేస్తారు. రేపు పన్నీర్ సెల్వం గారు వస్తారంటే నాకు అది కూడా డౌట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఆయన్ని ఏఐడిఎంకేలో టోటలీ సైడ్ లైన్ చేసేసారు. పళనిస్వామి వచ్చిందారు, పళనిస్వామి గారు ఇప్పుడు బాస్ ఇప్పుడు. సో బహుశా అటువైపు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అన్నామలై రోల్ అడుగుతారు చాలామంది. మోదీ గారు ఇప్పుడు కూడా, మోదీ గారు ఫేవరెట్ అన్నామలై తమిళనాడులో. కానీ ఆయనకు పొలిటికల్ రీజన్స్గా ఆయన మార్చాల్సి వచ్చింది అక్కడి నుంచి, ఆ పొజిషన్ నుంచి. కానీ ఇప్పుడు కూడా ఒక క్రౌడ్ పుల్లింగ్ అంటే తమిళనాడులో ఒక బీజేపీకి ఒక లీడర్ అంటే సోనియా అన్నామలై. ఎండ్ ఆఫ్ ద డే మీరు సెకండ్ అండ్ థర్డ్ చూస్తే ఎల్ మురుగన్ కానీ వీళ్ళంతా దే కెనాట్ డ్రా ఎ క్రౌడ్. పొన్ రాధాకృష్ణన్ నో, వీళ్ళతో క్రౌడ్ పుల్లింగ్ అబిలిటీ లేదు. అది అన్నామలై చేస్తారు. కానీ బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారో ఏఐడిఎంకే చూడాల్సిందే. ఎట్లాంటి సీట్లు ఇస్తారో, గెలవ ఛాన్స్ ఉన్న సీట్లు ఉన్నా, లేకుంటే డెఫినెట్గా ఓడిపోతారని అట్లా కాన్స్టిట్యూన్సీ ఇదంతా ఒక నెగోసియేషన్ ఉంటుంది డెఫినెట్లీ. ఆ నెగోసియేషన్ డైరెక్ట్ పళనిస్వామి విల్ డూ విత్ అమిత్ షా గారు. ఇట్ విల్ నాట్ బీ డన్ అట్ లోకల్ లెవెల్. అమిత్ షా గారు న్యాచురల్లీ అన్నామలైని, మురుగన్ని, వీళ్ళు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ని, పొన్ రాధాకృష్ణ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. ఆయన వచ్చి కూర్చుంటే మంచి
డిఫరెన్స్ కనిపిస్తుంది అక్కడ అనే ఒక నమ్మకం అయితే తమిళనాడు బీజేపీలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దీనికన్నా ముందు కూడా డిఎంకేతో టైఅప్ పెట్టుకొని బీజేపీ గవర్నమెంట్లో ఉన్నారు అటు అలయన్స్గా. మీకు గుర్తుంటుంది కరుణానిధి టైంలో. అప్పుడు జయలలిత కాదు పిక్చర్, తర్వాత పిక్చర్ మారింది. కానీ ఇది కాకుండా పంజాబ్లో కూడా బీజేపీ చేస్తున్న తప్పు ఏంటంటే, తప్పు కాదు అది, ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్ 1980లో బీజేపీ ఫామ్ అయితే 84లో నుంచి ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నది శిరోమణి అకాలీదళ్. అది ఇప్పుడు రీసెంట్ ఫార్మర్స్ అజిటేషన్లో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడు బీజేపీని ముందుకు రానియలేదు పంజాబ్లో, ఎప్పుడు రానియలేదు. వాళ్ళు అలయన్స్గా ఉన్నప్పుడు 8 సీట్లు ఉంటే 10 సీట్లు ఉంటే లోక్సభలో 8 సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు, 2 బీజేపీకి ఇస్తారు. ఇది జరుగుతుందన్నమాట. ఇట్లాంటివి ఉండకుండా బీజేపీ ఆన్ దర్ ఓన్ గెలవాలంటే వాళ్ళకు ఓన్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. అదే అన్నామలై ట్రై చేశారు. చాలా మటుకు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ బాగా చేశారు, చాలా మటుకు. ఐ థింక్ ఈవెన్ నౌ నేను అప్పుడప్పుడు ఈ టెలివిజన్ ఛానల్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇక్కడ తెలంగాణ బీజేపీ చేయాల్సిన పని అదే. ఎందుకంటే హైదరాబాద్ సిటీ కానీ సికింద్రాబాద్ సిటీ కానీ ఇట్లాంటి ప్లేస్లో బీజేపీకి బూత్ వర్కర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది కాకుండా మీరు కొన్ని కాన్స్టిట్యున్సీలో మీకు అసలు బూత్ వర్కర్లే లేరు. ఫస్ట్ బూత్ మేనేజ్మెంట్ చేయండి. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు, బూత్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళే ఎలక్షన్ గెలుస్తారని. కరెక్ట్ అది, కరెక్ట్. సో బీజేపీ వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ బిల్డప్ చేస్తుంది. అన్నామలై చేశారు అది. తమిళనాడులో ఆయన 1 year తిరిగి చూడండి పాదయాత్ర చేశారు. దాంట్లో మెయిన్గా ఆయన చేశారంటే ప్రతి జిల్లాల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్లో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పిలిపించి 10 మందిని అపాయింట్ చేసి దాంట్లో ఒకరిని సీనియర్ పర్సన్గా పెట్టి కంప్లీట్గా మోటివేట్ చేశారు వాళ్ళని. అది బహుశా ఇప్పుడున్న ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్లో బీజేపీకి కనిపిస్తుంది. కానీ 10 నుంచి 16కి తీసుకెళ్ళాలి, 20 తీసుకెళ్ళాలంటే ఇట్స్ బిగ్ టాస్క్. చేయొచ్చు. ఎందుకంటే ఎస్పెషలీ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది లాస్ట్ 10 సంవత్సరాల నుంచి యంగ్స్టర్స్కి పడట్లేదు తమిళనాడులోని యంగ్స్టర్స్. ఎందుకంటే వాళ్ళు బయట వెళ్ళి చదువుకుంటారు. మీరు తమిళనాడులో ఉన్నప్పుడు దాకా మీరు నేను హిందీ మాట్లాడినాను కానీ మీకు ఢిల్లీలో అడ్మిషన్ వస్తే, లేకుంటే బొంబాయిలో అడ్మిషన్ వస్తే మీరు ఏం చేస్తారు? టఫ్ టైం. యూ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు నాకు కూడా గుర్తుంది, నేను చదివినప్పుడు ఐహెచ్ఎం చెన్నైలో మేము ఫస్ట్ బ్యాచ్ నేషనల్ బ్యాచ్ హోటల్ మేనేజ్మెంట్. మా బ్యాచ్లో చాలామంది నార్త్ ఇండియా నుంచి ఉన్నారు. దానికున్న ముందున్న బ్యాచ్ అంతా మా సీనియర్స్, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అందరూ తమిళనాడు నుంచి, మోస్ట్ ఆఫ్ దమ్ 90%. కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఆ టైంలోనే ఎల్టీటీ ఇష్యూ నడుస్తుండే శ్రీలంకలో, టాకింగ్ ఆఫ్ 83 దట్ టైం, 83, 86లో. సో డెఫినెట్గా ఈ పాలసీలో మార్పు తీసుకురావాల్సింది. తమిళనాడు పొలిటీషియన్స్ ఈ హిందీ యాంటీ హిందీ అని హేట్, ఎందుకంటే యాంటీ హిందీ కాదు అది, ఇట్స్ యాంటీ హిందూ. ఎస్, యాంటీ హిందీ అని చెప్పుకుంటా కానీ హిందూ. ఎందుకంటే బీజేపీ అనగానే హిందీ పార్టీ, నార్త్ ఇండియన్ పార్టీ, హిందూ పార్టీ, 3 వైపుల నుంచి వాళ్ళు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తారు. సో డెఫినెట్గా బీజేపీ తమిళనాడులో మళ్ళీ లేదు మేము హిందీ మాట్లాడుతామంటే వాళ్ళకి ఓట్లు రావు. దే హ్యావ్ టు వర్క్ వయా మీడియా దానికోసం అనమాట, విచ్ ఈస్ బేసిక్లీ ఒక తమిళ్ యాంగిల్ తీసుకొచ్చి అన్నామలై లాంటి లీడర్స్ని ముందు పెట్టుకొని ఏఐడిఎంకే తను పొత్తు చేసుకొని ఏఐడిఎంకే దగ్గర నుంచి రావాల్సిన ఓట్లు వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఓవరాల్ పిక్చర్ ఎస్, స్టాలిన్కి ఛాలెంజ్ ఉంది ఈసారి. అంత ఈజీ కాకపోవచ్చు, గెలవడం కూడా ఈజీ కాదు. అండ్ వీఆర్ టు సీ ఫైనలీ యాంటీ ఇన్కంబెన్సీ ఉందా లేదా అనేది. ఈ డ్రాఫ్ట్ తర్వాత ఇంకా ఉన్న పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉంది, ఇంకా కొంచెం 80 దాకా తగ్గుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది కొన్ని నంబర్స్. ఐ థింక్ 97, 98 దాకా ఉంటుంది. అది ఎట్లయినా ఎక్కడ పోదు, అది లిస్ట్ మారదు ఎక్కువ. ఈ మిస్సింగ్ ఓటర్స్ అనేది ప్రాబ్లం ఉంది, అది మనం చూడాల్సిన. ఏం జరుగుతుంది, ఎక్కడ వెళ్ళి ఉంటారు సార్? పక్కన డిస్ట్రిక్ట్స్కి వెళ్ళారు. నేను చెప్పాను కదా, చెంగల్పేట కాంచీపురంకి వెళ్ళారు. వాళ్ళు ఇల్లు చెన్నైలో ఉంది, కానీ డైలీ తిరగలేరు కదా. డైలీ చెన్నైకి వెళ్ళి కాంచీపురం వెళ్ళి రావడం ఇంపాసిబుల్. అక్కడ ఐటీ పార్కులు అదే మొదలైంది మొత్తం. సో ఆ ఓల్డ్ మహాబలిపురం రోడ్లో చాలా మటుకు ఉన్నాయి. సో అట్లాంటి ఐటీ కంపెనీ అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాడు, పక్కన డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు మెదక్ అనగానే మెదక్ ఇక్కడే కాదు. మీరు రంగారెడ్డి అంటారు, రంగారెడ్డి ఇక్కడే కాదు, టెక్నికల్లీ రంగారెడ్డి కాదు, హైదరాబాద్ సపరేట్ డిస్ట్రిక్ట్ అది. సో బహుశా ఈ యొక్క రీఆర్గనైజేషన్లోనే ఇట్లా చాలామంది అక్కడి నుంచి బయటకు మారిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో దిల్సుఖ్ నగర్లో ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇనీషియలీ ఉండేదేమో విజయవాడ వైపు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఇప్పుడు దిల్సుఖ్ నగర్కి వచ్చారు. కొంతమంది హైటెక్ సిటీ వైపు వచ్చారు, కొంతమంది కొత్తపేట వెళ్ళారు. ఈ మారుతూనే ఉంటారు చూడండి కాన్స్టిట్యున్సీలు. వీళ్ళదే ప్రాబ్లం అన్నమాట. అండ్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో 66 లక్షలు అండి, దగ్గర 66 మిస్సింగ్ అండ్ షిఫ్టెడ్ ఓటర్స్. మిస్సింగ్ ఆర్ షిఫ్టెడ్ ఓటర్స్. వీళ్ళు ఎవరు 26 lakhs ఏమో డిసీజ్డ్. అది చేంజ్ చేయలేము. 3 లక్షలేమో డూప్లికేట్. ఈ 66 lakhలోనే చాలా క్రూషియల్గా ఉంటుంది. వాళ్ళు మేము ఉన్నాము అంటే ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఎక్కడ ఉన్నారనేది. దాట్ ఈస్ ఇంపార్టెంట్.
మీరు ఆ ఫామ్ ఇవ్వడానికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరు లేరు, లేదు మేము ఇంకో కాన్స్టిట్యున్సీలో ఉంటే అంటే మీరు ఎన్రోలే చేయలేదా అని ఒక ప్రశ్న వస్తుంది. మీ అమ్మగారు నాన్నగారు ఉంటే వాళ్ళు మీ పేరు అట్లీస్ట్ చెప్తారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు అంటే దట్ ఇస్ అ బిగ్ థింగ్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కల్కత్తా ఆల్సో. అవును, మ్యాక్సిమం డిలీషన్ వెస్ట్ బెంగాల్లో జరిగింది అర్బన్ ఏరియాస్లో, దాట్ కల్కటాలో సిటీలో. ఇది మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం వాసుదేవన్ గారు. బీహార్లో మొదలైన ట్రెండ్, అదే ట్రెండ్ చెన్నైలో మన నడుస్తుంది, తమిళనాడులో నడుస్తుంది. అదే ట్రెండ్ మనకు వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది, కల్కతాలో కనిపిస్తుంది. సో బహుశా ఇంకా రేపు తెలంగాణలో జరిగినప్పుడు హైదరాబాద్ కూడా ఇదే ప్యాటర్న్ రావచ్చు. కానీ హైదరాబాద్కి అడ్వాంటేజ్ అంటే చాలామంది మైగ్రెంట్ పాపులేషన్ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. మన ఫార్మా కానీ, ఐటీ సెక్టర్లు కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళు యాడ్ అవుతారు ఇక్కడ హైదరాబాద్ లిస్ట్లో. కానీ అక్కడ ఉన్న లిస్ట్లో వాళ్ళ పేరు తీయాల్సి వస్తుంది అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ తమిళనాడు ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ కేస్. బీజేపీకి పెద్ద స్టేక్ ఏం లేదు, కానీ ద బిగ్గెస్ట్ స్టేక్ ఈజ్ ఏఐడిఎంకే. ఈసారి వాళ్ళ ఎలక్షన్ గెలవకపోతే దెన్ ఏఐడిఎంకే అనే పార్టీ ఉంటుందా లేదా అని చూడాల్సి వస్తుంది. స్ప్లిట్ అయిపోతారు, కొంతమంది డిఎంకే జాయిన్ అయిపోతారు, కొంతమంది విజయ్ దగ్గర వెళ్ళిపోతారు. అది జరగబోతుంది. విజయ్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతోంది? ఒక 3-4%, 10% దాకా ఉంటుంది. 10%. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆయన కాడర్ బిల్డప్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారిని కలిసినప్పుడు అదే సేమ్ థింగ్. నాయుడు గారు కాడర్ తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ ఓటర్స్గా మార్చారు. ఛాలెంజ్ ఏంటంటే మీ క్రౌడ్ 2 లక్షల మంది మిమ్మల్ని చూడడానికి వస్తున్న పబ్లిక్ మీటింగ్లో, దాంట్లో 50,000 మంది అన్నా మీకోసం ఓటేస్తారా లేదా? ఆ 50 మందిని ఓటు బూతులు తీసుకురావడానికి ముందు వాళ్ళ పేర్లు ఉందా లేదా? దాని తర్వాత వాళ్ళని స్లిప్పులు ఇవ్వాల్సి వస్తుంది, దాని తర్వాత వాళ్ళని ఓటర్ బూత్కి తీసుకురావాల్సి వస్తుంది. ఆ రోజు రాకపోతే ఫోన్ చేసి పిలిపియాల్సి వస్తుంది వాళ్ళని. కొంతమందికి ఇంటికి బండి పంపించి పిలపాల్సి వస్తుంది. ప్రొసీజర్ దీనికి కాడర్ కావాల్సి వస్తుంది. క్యాడర్ని విజయ్ బిల్డ్ చేసుకోగలిగితే అదే విజయ్ ఈస్ గోయింగ్ టు బికమ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏఐడిఎంకే, డిఎంకే నుంచి ఎక్కువ రారు. ఏఐడిఎంకే ఇచ్చిన ఎంతమందిని గుంజుకుంటారో ఆయన, వాళ్ళు వచ్చి కాడర్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. సెంగోటియన్ లాగా మిగతా వాళ్ళు చాలామంది వచ్చారు ఇప్పుడు విజయ్ వైపు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్డప్ చేస్తే దాని వాక్యూమ్ని విజయ్ ఫిల్ చేస్తాడా లేదా అనేది అడ్రస్ పబ్లిక్ మీటింగ్ జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్. ఓకే, పవనిజం గురించి మాట్లాడవచ్చు, కానీ ఇటు కన్వర్ట్ పవనిజం ఇంటూ ఓట్స్ ఈజ్ టఫ్ టాస్క్, విచ్ ఇప్పుడు ఈసారి చేశారు ఆంధ్రాలో. అదే తమిళనాడు కూడా చేయాల్సి వస్తుంది. అండ్ దాంట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం మర్చిపోయాం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం. నార్దర్న్ చెన్నై, ఆంధ్ర వైపు ఉన్న బార్డర్ కాన్స్టిట్యువెన్సీలో పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ కూడా పోటీ చేయబోతున్నారని చెప్తున్నారు. బహుశా డిఎంకేతోనే, ఏఐడిఎంకేతో టైఅప్లో బీజేపీ అలయన్స్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే దెర్ ఇస్ అ చాలా స్ట్రాంగ్ ఛాన్స్. ఓకే, ఎన్ని సెగ్మెంట్స్ మీరు చెప్పిన జోన్లో ఎన్ని సెగ్మెంట్స్? ఆంధ్ర వాళ్ళు ఉన్న చాలామంది, నెల్లూరు వైపు నుంచి ఉన్న ఆ బార్డర్, ఇటువైపు చిత్తూరు అనంతపూర్ నుంచి ఉన్న ఓటర్స్ చాలామంది చెన్నైలో పనిచేస్తున్నారు. జస్ట్ యాజ్ మచ్ యాజ్ బెంగళూరులో చాలామంది మన తెలుగు స్పీకింగ్ పాపులేషన్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళ ఓటు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా ఎక్కడ కూడా అదే జరగబోతుంది. ఆ పవన్ కళ్యాణ్ గారు దిగితే అక్కడ అండ్ జనసేన పార్టీ క్యాంపెయిన్ చేస్తే ఎందుకంటే ఆయన తమిళ్లో చాలా బాగా మాట్లాడతారు. అవును, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు, మన పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బహుశా దట్స్ అ సైన్ ఆఫ్ థింగ్స్. అప్పుడు బీజేపీ కొంచెం బార్గెన్ హార్డ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా తీసుకొస్తున్నా అని చెప్పేసి. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే 97 లక్షల ఓట్లు తమిళనాడు నుంచి తొలగించబోతున్నారు. అది డ్రాఫ్ట్ వచ్చింది. సో ఫైనల్గా కొంచెం ఉజ్జాయింపు అటు ఇటు కోటి ఓట్లు అనుకోండి. బెంగాల్లో 1 కోటి ఓట్లు దాటబోతున్నాయి. తమిళనాడు 1 crore, గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రం, యూపీ అయితే 2.5 కోట్లు 3 కోట్లు. మరి వీళ్ళు మొత్తుకున్నట్టే యోగి ఆదిత్యనాథ్ కూడా మొత్తుకోవాలి. మరి ఇంత క్రమంలో ఇప్పుడు తమిళనాడు మీద ఫోకస్ ఎందుకంటే విజయ్ జోసెఫ్ అనే యాక్టర్ ఎంట్రీ ఇవ్వటం 10% అతను ఇంపాక్ట్ చూపించగలడు అంటే డిఎంకేకి ఇది పెద్ద మైనస్సే. ఏఐడిఎంకే పొత్తులతోటి వస్తుంది, బీజేపీతో పొత్తులో వస్తుంది. వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారంటే వాళ్ళకన్నా బీజేపీ ఎక్కువ పర్ఫామ్ చేయొచ్చు, అంటే క్యాడర్ గట్టిగా నిలబడింది కాబట్టి. ఇలాంటి వాతావరణం ప్రివేల్ అయ్యింది అక్కడ తమిళనాడులో. ఎనీహౌ మనం బెంగాల్ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే బెంగాల్లో కష్టమే లలిత దీదికి, ఇక్కడేమో మరి స్టాలిన్కి కష్టం కాకపోవచ్చు కానీ అంత సులువైన వ్యవహారం అయితే కాదని చెప్పేసి సురేష్ కొచ్చెట్ల గారు చెప్తున్నారు.